ఆ చక్రీ హోమానికి విడిగా హోమం ఏర్పాటు చేసుకుని దూరగ్రామంలో ఉన్నటువంటి రాజేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో యాగశాల నిర్మించుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా రాతలు వెంకటరెడ్డి గారి ఆర్థిక సహకారంతో ఇక్కడ ఆయన యాగశాల నిర్మించి ప్రతి నెల కూడా ఇక్కడ ఏదైతే పౌర్ణమి రోజున ఈ ఆలయంలో నిర్వహిస్తున్నటువంటి హోమాలకి ఈ యాగశాలలో చేసుకునే విధంగా కూడా ఇక్కడ నుంచి ప్రతి నెల కార్యక్రమాలకి ఇక్కడే చేసుకుని అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా, అదేవిధంగా దోవ గ్రామం పరిసర ప్రాంతం కలుగు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి హోమాలు ఫలాలన్నీ కూడా అందరికీ అందించి ప్రతి కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండే విధంగా కూడా దీని ఫలితం మన అందరికీ వస్తుందని భావిస్తూ ఈరోజు దాత వెంకటరెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏ గ్రామమైనా ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే కేవలం ప్రభుత్వం లేకపోతే కొన్ని సంస్థలే కాకుండా ప్రజలందరూ కూడా వాళ్ళ వంతు సహకారాన్ని అందిస్తే తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయవచ్చు. ఈరోజు రాజేశ్వరి అమ్మవారు ఈరోజు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. అలాగే ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ హోమాల వల్ల వచ్చే ఫలాలన్నీ కూడా అందరికీ అందుతాయని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి